నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో కవిత గడిచిన ఏడాది కాలంగా టీవీల్లో అయితే ముఖ్యాంశాలు, పత్రికల్లో ఒక పతాక శీర్షికలో కనబడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె కామెంట్లకు సంబంధించిన లేదా ఆమె గురించి ఇతరులు స్పందించిన అంశాలు ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లలో బాగా తిరుగుతూ ఉన్నాయి. తాజాగా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్, బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు తనతో టచ్లో ఉన్నారని, చాలామంది వస్తారని అంటున్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశాలు కూడా, ఒకవేళ మహిళా రిజర్వేషన్ అయితే కనుక సిద్దిపేట, గజ్వెల్ అక్కడి నుంచి కూడా పోటీ చేస్తారని కూడా వారు చెప్పడం. ఆ రెండు, ఒకటి తిరుగు లేకుండా గెలుస్తూ వస్తున్న హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట, స్వయాన వాళ్ళ తండ్రి పోటీ చేస్తున్నది గజ్వెల్, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గజ్వెల్. ఈ రెండింటిలో ఎక్కడో ఒక దగ్గర నుంచి పోటీ చేస్తానని చెప్పడం. ఇట్లా చెప్పడం వలన ప్రజల దృష్టిలోకి బలంగా వెళ్ళడం, ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా ఉండడం ఒక అంశం. అంటే రాజకీయంగా ఒక మంచి వ్యూహం అనుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువగా నిజామాబాద్ వెళ్తున్నారు. నిజామాబాద్లో గత తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ లేదా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ వారు ఏమేమి ఎందుకు చేయలేకపోతున్నారో ఈ అంశాలు కూడా ఆమె కొన్ని సందర్భాల్లో వ్యంగ్యంగా, కొన్ని సందర్భాల్లో విమర్శనాత్మకంగా స్పందిస్తున్నారు. అవి కూడా సంచలన వార్తలుగానే ఉన్నాయి. తాజాగా ఆమె చేసిన మరొక లేదా మాట్లాడిన మాట, మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో టీఆర్ఎస్ తాను ఆ పార్టీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నామని, అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పేరు అట్లాగే ఉన్నది, ఆ పేరును తాము తీసుకుంటామని, దానికి సంబంధించిన ఒక టీం కూడా పనిచేస్తున్నదని వారు చెప్తున్నారు. నిజంగానే మరి టీఆర్ఎస్ పేరు కవిత తీసుకుంటే కనుక టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్కు నష్టమా? టీఆర్ఎస్ అనే పేరు బాగా పాపులరు, తెలంగాణ ఉద్యమ పార్టీగా 20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని చూడలేము. ఇప్పుడు 20-25 ఏళ్ళు ఉన్న పిల్లలకు బహుశా టీఆర్ఎస్ గురించి అంతగా తెలియకపోయి ఉండవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 10 ఏళ్ళు దాటింది. అప్పటికి వాళ్ళు 10వ తరగతో ఇంటర్మీడియట్ చదువుతూ ఉండవచ్చు. కొంత రేఖా మాత్రమే అవగాహన ఉండవచ్చు. కానీ ఇవాళ 40 ఏళ్ళు 35 ఏళ్ళు దాటిన వారికి టీఆర్ఎస్ గురించి, టీఆర్ఎస్ గుర్తు గురించి అన్నీ తెలుసు. ఆ టీఆర్ఎస్ కూడా ఎన్నో ఆటంకాలను దాటుకుని, ఆ గుర్తులను దాటుకుని వచ్చి, మొదలు బస్సు గుర్తు, ఆ తర్వాత కారు గుర్తు, ఇట్లా ఆ ప్రయాణం కొనసాగింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత, అంటే రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్పు. మొత్తం తెలంగాణలో చేసిన ఒకానొక ప్రయోగం, ప్రధానంగా సాగునీటి రంగంలో, విద్యుత్ రంగంలో, విద్యలో, ఇలాంటి వాటిని దేశవ్యాప్తంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. అందుకే ఆయనను కలిసి వచ్చిన వారు, ఆయన గురించి తెలిసిన వారు కేసీఆర్తో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ దేశంలో ఒక విప్లవం చేయబోతున్నారు అని పదే అన్నారు. కేసీఆర్ కూడా మీడియా ప్రెస్ మీట్లలో మాట్లాడినప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా నదుల్లో ఎన్ని వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగి వెళ్ళిపోతున్నాయి, ఎన్ని కోట్ల ఎకరాల భూమి సాగుయోగ్యమైన భూమి ఉన్నది, ఎక్కడెక్కడ ఎంత సారవంతమైన భూమి ఉన్నది, బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి అక్కడికక్కడనే ఉపాధి ఎట్లా కల్పించవచ్చు, ఇట్లా చాలా విషయాల గురించి ఒక విస్తృతమైన ఎజెండాతో ఆయన ఆలోచిస్తున్నారని అన్నారు. అందుకే టీఆర్ఎస్ అది బీఆర్ఎస్గా మారిపోయింది. అది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడు చాలామంది వ్యతిరేకించిండ్రు, పేరు మారకుంటే బాగుంటుంది అని అన్నారు. కానీ టీఆర్ఎస్ ఎందుకు ఉండాలి, మనం ఒక విస్తృతమైన ఎజెండాతో ముందుకెళ్ళినప్పుడు ఆ మేరకు ఆ ప్రయత్నం ఉంటే తప్పే ఉంది అని కూడా కొందరు అన్నారు. నిజమే, టీఆర్ఎస్ వచ్చింది, తన లక్ష్యాన్ని చేరుకున్నది, ఆ తర్వాత బీఆర్ఎస్గా మారడంలో తప్పు లేదు, కేసీఆర్ నాయకత్వం దేశం మొత్తానికి అవసరం ఉంటుంది అనేది ఒక విస్తృతమైన చర్చ అటువైపు కూడా జరిగింది. ఇవన్నీ ఒక అంశం. రెండవది, అప్పట్లోనే ఒకరు అన్నారు,
టీఆర్ఎస్ అనే పేరును తాము రిజిస్టర్ చేసుకున్నామని, ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నామని అప్పట్లో కొంతమంది అన్నారు. ఇప్పుడు కవిత ఆ గుర్తును తీసుకుంటామని అంటున్నారు. ఆమె టీఆర్ఎస్ నుంచి బయటికి రావడం, ఈ కొన్ని సంచలనమైన కామెంట్లు చేయడం, అది కూడా కేసీఆర్ చుట్టుముట్టు ఉన్నవారు, తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించిన వారు, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వివరించిన వారు, వారిని మానసికంగా దెబ్బతీసే విధంగా, వారి పరపతిని ప్రజల్లో పలుచన చేసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యానించారని టీఆర్ఎస్ నాయకులు లేదా బీఆర్ఎస్ నాయకులు చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా కొన్నిసార్లు, ఆఫ్ ది రికార్డులో మరికొన్నిసార్లు మాట్లాడింది. ఆ తర్వాత ఆమె గురించి మాట్లాడమే దాదాపు మానేసినట్లు. ఎవరైనా మాట్లాడినా సరే ఆమె వల్ల ఏదేముంది, పెద్దగా ఇబ్బంది ఏముండదు, పెద్ద ప్రభావం కూడా ఉండే సూచన ఏమి లేదు. ఒకవేళ కనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్కున్న ఓటు బ్యాంకును చీల్చడానికి అట్లా చీలిస్తే కనుక కాంగ్రెస్ కొంత, బీజేపీ కొన్ని, కవిత కొన్ని ఓట్లు చీల్చుకొని పోతే కనుక కాంగ్రెస్కు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే కాంగ్రెస్కే లాభిస్తుంది. ఇట్లా ఉంటుందేమని కొందరు కొన్ని సమీకరణలు లేదా ఈక్వేషన్లు ఇట్లా ఉండవచ్చునేమనే ఒక సూచనాప్రాయపు అంచనాకు వచ్చిన వారు కొందరు అది బీఆర్ఎస్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరే తీసుకుంటూ అంటున్నారు కాబట్టి మనం నిజంగానే టీఆర్ఎస్కి ఇబ్బంది అవుతుందా? కొంచెం లోతులకి వెళ్ళి చూద్దాం. టీఆర్ఎస్కు పోయినసారి ఎన్నికల్లో వాళ్ళది టీఆర్ఎస్ఏ ఉన్నది, వాళ్ళ గుర్తు కారే ఉన్నది. కానీ రోలర్ గుర్తొచ్చిన కారణంగా కొన్ని వేల ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థులకు పడిపోయినాయి. కొన్ని సందర్భాల్లో కొందరు ఓడిపోవడానికి కూడా ఆ నమూనాను పోలిన గుర్తులతో ప్రమాదం వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్కు కారే ఉన్నది, మరి టీఆర్ఎస్కి వచ్చే గుర్తు ఏమిటి? ఒకవేళ రూరలే వచ్చింది అనుకుందాం, లేదు అటుపోయిన ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ వాళ్ళు భయపడినట్లుగా పొరపడి ఓటర్లు ఇటు వేయాల్సిన ఓటు అటు వేస్తే కనుక ఇబ్బంది ఉండక తప్పదు, ఇబ్బంది పడతారు. కాకుండా టీఆర్ఎస్ అనే పేరు తీసుకొని వేరే గుర్తు ఏదన్నా వస్తే కనుక పెద్దగా ప్రభావం ఉండదు. గులాబీ రంగు కారు గుర్తు అవి టీఆర్ఎస్ దగ్గరే ఉన్నాయి, బీఆర్ఎస్ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఈ టీఆర్ఎస్కు ఆమె ఏ గుర్తును తీసుకుంటారు, ఆ జెండా కలరే ఉంటుంది. టీఆర్ఎస్ అనే ఒక బ్రాండ్ అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. కానీ ఆ బ్రాండ్ వెళ్ళడం అంటే ఏమిటి? టీఆర్ఎస్ అనే బ్రాండే వెళుతుంది. కానీ గుర్తుండాలి కదా, ఆ గుర్తు ఏ గుర్తు వస్తుంది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ గుర్తు ఆధారంగా కవితకు ఎంతవరకు అనుకూలించే అవకాశం ఉన్నది, ఏ మేరకు బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉన్నదో చూడాలి. ఇప్పటివరకైతే ఆమె మాటల ద్వారా కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వ్యాఖ్యల ద్వారా మీడియాలో నిలుస్తూ ఉన్నారు. అయితే ఆ సిబిఐ కేసును కొట్టేసిన తర్వాత మరింత వేగంగా తన కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సందర్భంలోనే నిజంగానే కవిత ఏమైనా ప్రభావం చూపించబోతున్నారా అని ఒక చర్చ కూడా ఉన్నది. కానీ కేసీఆర్ను కాదని, ఒక బలమైన విపక్షాన్ని కాదని ఒక ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ కేసీఆర్ చేసి ఉన్నారు. అది వ్యవసాయ రంగంలో ఉన్నది, రైతుల విషయంలో ఉన్నది, వితంతు మహిళలు, వృద్ధులు వీరి విషయంలో కనబడుతున్నది. కాబట్టి ఒక విజిబిలిటీ ఉన్నది. ఈవెన్ దో హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పటికిప్పుడే టీఆర్ఎస్ రావాలి, ఈ రోజు ఎన్నికలు పెడితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి చెప్పడానికి లేదు. అట్లాగని ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పోవాలి, ఆ బాగా వ్యతిరేకత ఉంది అని బయటకు వచ్చి బహాటంగా చెప్తున్నది లేదు. అక్కడక్కడ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి తప్ప అది కూడా లేదు. ఈ సందర్భంలో కవిత చేస్తున్న వ్యాఖ్యలు బహుశా ఇప్పటికిప్పుడే టీఆర్ఎస్కు నష్టం లేదు, ఇప్పటికిప్పుడే కాంగ్రెస్కి వచ్చే ప్రయోజనము లేదు, ఆమెకు వచ్చే ప్రయోజనం అంతకన్నా లేదు. భవిష్యత్తులో ఇందాక మనం అనుకున్నట్లు ఆమె గుర్తు ఏమిటి, జెండా కలర్ ఏమిటి, ఇవి నిర్ణయాత్మక అంశాలుగా ఉండే సూచన ఉన్నది. ఎటొచ్చి ఇంకా 2 ఏళ్ళు ఎన్నికలకు ఉన్నది కాబట్టి 2 నెలల పైబడే ఈ కాలంలో ఆమె కార్యాచరణ ఏమిటి? ఆలోపు టీఆర్ఎస్ ఇప్పటికే కొంత మొన్నటి అసెంబ్లీ సమావేశాల తర్వాత కొంత సానుకూలత హరీష్ రావు కేటీఆర్ల విషయంలో పబ్లిక్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. అంటే ఒక ప్రయత్నం చేస్తున్నారనే ఒక భావన వచ్చి ఉన్నది. ఈ రాబోయే 2 నెలల కాలంలో ఎట్లా మారుతుందో తెలియదు, రాజకీయాలు ఎటుపోయి ఏ సమీకరణ ఎట్లా మారుతుందో తెలియదు. కాబట్టి కవిత పార్టీ గుర్తు
కవిత జెండా కలరు, అన్నిటికంటే కవిత ఎజెండా ఏమిటి అనే అంశాలే నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉన్నది.